మా మమ్మీ పల్లి పకోడీ చేసింది, చూసారా ఎంత బాగుందో. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో పల్లి పకోడీ చేసుకుంటున్నాము. బయట కొనుక్కునే కంటే ఇంట్లోనే ఇట్లా సింపుల్గా చిన్న చిన్న రెసిపీస్ చేసుకొని మన పిల్లలకు మనం తింటే చాలా బాగుంటుంది. ఎందుకంటే బయట చాలా కల్తీ జరుగుతుంది కదా. ఈ వీడియో మొత్తం చూడండి. ఫస్ట్ టైం వ్లాగ్ చేసినా మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్ గైస్, ఈరోజు మేము పిక్నిక్కి వెళ్తున్నాం కటమీకి. అందుకే స్నాక్స్ చేసింది మా మమ్మీ. ఫస్ట్ పల్లీలు వేసింది, తర్వాత ఐస్ క్రీమ్ పౌడర్ వేసింది. ఐస్ క్రీమ్ పౌడర్ కాదు, అది బియ్యం పౌడర్. బియ్యం పౌడర్ అవుతుంది. అట్లే ఉప్పు వేసింది, ధనియాల పొడి వేసింది, కారం పొడి వేసింది, జీలకర్ర వేసింది, మళ్ళీ ఉప్పు వేసింది. మళ్ళీ వేయలేదు, ఇప్పుడే వేస్తున్నా సాల్ట్. మళ్ళీ వేస్తుంది సాల్ట్, మళ్ళీ లెమన్ పిండుతుంది మొత్తం. లెమన్ ఏమో పిండి అంటుంది, పిండి అంటుంది. కొద్దిగా వాటర్ పోసుకోండి. తర్వాత మళ్ళీ కలుపుకోండి. కొద్దిసేపు కలుపుకోండి. మళ్ళీ కొద్దిగా వాటర్ పోసుకోండి. ఏమైపోయినావు తర్వాత అంతకుముందు హాయ్ గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్తున్నాను. ఇంకా అలా గంట కలుపుకొని మళ్ళీ కొన్ని నీళ్ళు పోసుకోండి. మొత్తం బూస్ కావాలి, మొత్తం ఇట్లా రావాలి గాయస్. దాన్ని ఏమంటారో నాకు తెలియదు, కానీ నేను చిన్న ఉన్నప్పుడే చాలా డబ్బింగ్ అన్ని. ఏంటిది ఇంకో ఎట్లా చూసారా? అట్లా కలుపుకోవాలి. మళ్ళీ కొద్దిగా వాటర్ పోసుకోవాలి. మళ్ళీ కొంచెం వాటర్ పోసుకోవాలి. మళ్ళీ కూడుతుంది. అవి అట్లా కావాలి. చెప్పాలంటే ఇట్లానే చెప్పాలనిపిస్తుంది. నేను చూడంగానే ఇట్లానే అవుతుంది. చూసారా గాయస్, ఇట్లానే అవుతుంది. నేను చిన్నప్పుడు చాలా డబ్బింగ్ చెప్తున్నాను. ఇప్పటికే చాలా కొన్ని పైసలు పోయినాయి, కొన్ని పైసలు వచ్చినాయి డబ్బింగ్ చెప్పినందుకు. మళ్ళీ కొన్ని వాటర్ పోసుకొని కలుపుకుండే. 7 పైసలు పోయినాయి, 7 పైసలు వచ్చినాయి డబ్బింగ్ చెప్పినందుకు. ఇంత గట్టిగా ఉండాలి, ముద్దలాగా. ఇట్లా గట్టిగా ఉండాలి, ముద్దలాగా. ముద్ద కావాలి. బీచ్ కా మీరు కొంచెం దూరం జరగండి. ఇంకా ఆయిల్ పోసుకోండి. ఒక గిన్నెనారా మరేంటిది పోసుకోండి. ఒకటి ఏం సాంగ్ రాది? నాచ్ టిష్యూస్ తీసుకోండి. ఒక ప్లేట్ పెట్టుకోండి. కొంచెం చిన్న ముద్దలు వేయండి. ఆయిల్ గరం అయిందా? అల్లా వేసిన తర్వాత మంచిగా గరం అయిన తర్వాత అల్లం వెళ్ళి పడేయండి. ఒక పెద్ద ముద్దలు వేయండి. అలా ఇండివిజువల్గా వేస్తారా విడివిడిగా? ఒక్కొక్కటి వేసుకుంటూ పోతారా? 2 3 వేస్తే అవే ఇండివిజువల్ ఏంటి?
కొంచెం ముద్దలు వేయండి. వేయండి, బాగా వేయండి. మీకు టేస్ట్ బాగుంటుంది. పిక్నిక్కి పోవాలంటే ఇట్లనే వేయండి. వేయండి కొంచెం. అవి పిల్లలు తినారు, పెద్దలు తింటారు. పిల్లలు కూడా తినొచ్చు, ఏమవుతుంది? పిల్లలు కూడా తినొచ్చు, ఏమవుతుంది? పిల్లలు తినొచ్చు, పెద్దలు తినారు. తినచ్చు. అట్లా వేసుకొని ఇట్లా బుగ్గలు వచ్చేటాటు చేయండి. బుగ్గలు ఏందిరా? ఎట్టి బుగ్గలు వస్తాయిరా? ఏం చేయాలి లాంగ్వేజ్ అర్థం కొద్దిసేపు కానప్పుడే ఇంకా చాలా సేపు ఉండండి. చూసారా డబ్బింగ్ చెప్పుకున్నందుకు ఎట్లా చేస్తుందా? కొంచెం ఇంకా కొంచెం కలుపుకోండి. గాయ్స్ ఇంకో మధ్యలో లేచి ఇట్లా వేయండి. మా మమ్మీ చూడట్లేదు. మా మమ్మీకి ఇయ్యాలనే చాలా వచ్చు. ఫ్రైస్, చికెన్ ఫ్రై అన్నీ వచ్చు. ఏవి రాకపోయినా చేస్తుంది. ఏవి రాకపోయినా చేస్తారు. అన్నీ వచ్చాక ఏవి రాకపోయినా ఉంటావు. ఇంకా కొద్దిసేపు అట్లనే కలుపుకొని ఉండండి 10 గంటలు. ఏ దొంగ రా. ఇంకో నాటు దొంగ అబ్బాయి ఏమైంది అనుకుంటూ వస్తాడు. ఇంకా ఏమైందప్పా, ఏమైంది అంటాడు వచ్చి. బాగుంది కన్నా అంటూనే ముద్దాడుతావే. నా ఫేస్ మంచిగా బాగాలేదు, నిజంగా బాగాలేదు. మరి ఎంత తీసుకోండి నా ఫేస్ బాగాలేదు కాబట్టి తీస్తున్నాను. కాదు, ఒక షార్ట్ చేద్దామని నేను రీల్ బుజ్జిపిల్లు ఉండంగా నువ్వు అవన్నీ తీయచ్చు. నేను ఇట్లా వ్లాగ్ ఎప్పుడు తీయలేదు, చాలా తక్కువ మనం వ్లాగ్ తీసింది. దట్స్ మై హిడెన్ టాలెంట్. I don't want to show out. పల్లీలు కనబడుతున్నాను. లైట్గా పల్లీలు మునిగిపోవాలని తీస్తున్నా. రెడ్గా కాకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళు ఫుడ్ కలర్ కలుపుతారు. మనం ఇంట్లో కాబట్టి ఫుడ్ కలర్ కలపము, అందుకనే ఇది రెడ్గా కాలేదు. కానీ కలర్ కోసం చూడొద్దు, హెల్త్ కోసం చూసుకోవాలి కాబట్టి మనం కలర్ అవాయిడ్ చేస్తున్నాము. ప్యాకెట్స్లో వచ్చాయి. నువ్వు ఫేస్ అంత దగ్గర పెట్టక్క. నాన్న ఆయిల్ ఉంది కదా, కొంచెం ఫేస్ దూరం పెట్టినాను. దూరం ఉండు. ఏమ్మా? మిర్చి కాదు, మిర్చీలు చేయమని చెప్పు మమ్మీని. యూ డోంట్ వాంట్? యాపిల్కు నాకు కావాలి మిర్చీలు. నాకు వద్దు, నాకు పల్లీలే కావాలి. నాకు ఈ పల్లీలు ఒకటే కావాలి. నీకేం కావాలి? పకోడీ వెళ్ళి పెద్ద ఆనియన్ పకోడీ నాకు అది సేమ్ అన్నీ కూడా ఇదే ప్రాసెస్లో వేసుకోవాలి.